చాలా సార్లు మీరు రీల్స్‌లో చూసాను. సన్‌సెట్ చూయించడము, అందమైన డాల్ఫిన్స్, షార్క్స్ ఇవన్నీ చూపిస్తుంటారు. సముద్రం అంటేనే ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా! ఏదైనా డిఫరెంట్ క్రియేచర్స్‌ని చూసారా? ఏంటి? చాలామంది ఇది చాలా సిల్లీగా ఉంటది క్వెషన్. జలకన్యలు ఇవన్నీ కూడా ఉన్నాయా? లేవా? అనేవి చాలామందికి ఇంకా రీసెర్చర్స్ అలా చేస్తున్నారు. అలా డిఫరెంట్ క్రియేచర్స్‌ని ఏమైనా చూసారా మీరు? నేను ఇంతవరకు కనిపించలేదు. నాకు నార్మల్ ఈ డాల్ఫిన్స్, ఈ తిమింగలాలు ఇవే కనిపించాయి. కానీ ఈ ఏంటది జలకన్యల గురించి చాలా మంది అడుగుతున్నారు. మర్‌మెయిడ్స్. అవి ఈ మధ్య కాలంలో ఏఐతో చాలా మంది క్రియేట్ చేసి పెడుతున్నారు కదా, నిజం అనుకుంటున్నారు. అవి తెలియాలంటే సముద్రంలో జాబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు అలాంటివి. ఓకే. చాలా ట్రై చేస్తున్నారు, ఒకవేళ ఎదురైతే చూపిద్దామని. డేంజరస్ స్పీషీస్ కూడా ఉంటాయి కదా కొన్ని. అవి ఏమైనా అటాక్ చేయడానికి చూస్తాయా? అట్లా ఏం లేదా ప్రస్తుతానికి? షిప్ ని చాలా పెద్దది కాబట్టి షిప్ అసలు అవ్వదు. షిప్ ని ఎవరే అటాక్ చేయలేరు, ఓన్లీ పైరేట్స్ మాత్రమే అటాక్ చేయగలరు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ పైరేట్స్ ఒక్కరే కొంచెం డేంజరస్ అన్నమాట. డేంజరస్. అండ్ ప్రొపెల్లా ఏదో అంటుంటారు కదా, కింద మనకు అడ్డొస్తూ ఉంటాయి వెళ్తున్నప్పుడు, రాళ్ళు కానీ రప్పలు కానీ అడ్డొచ్చినప్పుడు ఆగిపోతుంది. రిపేర్స్ అలాంటివి జరిగితే ఎలా మీరు దాన్ని తీసుకుంటారు? ముందుగానే నావిగేషన్ చేసినప్పుడు ఎక్కడ ఎంత డెప్త్ ఉంది, సో ప్రతిదీ తెలిసిపోద్ది అనమాట ముందుగానే. సో అక్కడ ఏవైనా అంటే లైక్ స్టోన్స్ కానీ ఇంకేదున్నా ఆ వేలో వెళ్ళరు అనమాట. ముందుగానే అక్కడ డెప్త్ ఎంత ఉంది అక్కడ చూసుకొని వెళ్తారనమాట. సో అలాంటిది అంత ఈజీగా జరగదు. కొన్ని సందర్భాల్లో గ్రౌండింగ్ అయిపోతుంది అనమాట నార్మల్ గా. అంటే ఏదైనా ఇంజిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, కంట్రోల్ అవ్వనప్పుడు. మీరు రీసెంట్ గా యుఎస్ లో ఒక షిప్ బ్రిడ్జ్ ని గుద్దేసింది, తెలిసి ఉంటుంది మీకు. ఆ బ్రిడ్జ్ మొత్తం పడిపోయింది కదా. అవును. సో అది అక్కడ ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఇంజిన్ ప్రాబ్లం వచ్చింది. ఆ టైంలో వెంటనే ఆపడానికి బ్రేక్స్ ఉండవు షిప్ కి. ఓకే. వెంటనే ఇప్పుడు మనం బైక్ ఆపినట్టు, కార్ ఆపినట్టు ఆపడానికి ఉండదు. ఓకే. స్లోగానే మనం తీసుకెళ్ళాలి. స్లోగానే అంటే స్పీడ్ ని బ్యాక్ రివర్స్ లో తిప్పుతారు. రివర్స్ లో కూడా తిరుగుతుంది అనమాట. సో రివర్స్ లో వెళ్ళినప్పుడు ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి రివర్స్ లో వెళ్తారు. ఓకే. ఐదర్ ఆర్ యాంకర్ వేస్తారు అనమాట. యాంకరేజ్ కూడా స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొక్కసారి మిడిల్ ఆఫ్ ద సీలో అంటే పోర్ట్ కి దగ్గరగా లేని టైంలో షిప్ కి రిపేర్ వస్తే ఏంటి పరిస్థితి? అందులో ఉండే దాని గురించే మేము వర్క్ చేస్తాం అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే సాల్వ్ అవుట్ చేస్తాం. రిపేర్స్ ఇవన్నీ కూడా చేసుకుంటాం. అందరికి ఆ నాలెడ్జ్ ఉంటుంది. అది మెయిన్ గా ఏ ప్రాబ్లం వచ్చినా దాని గురించి ప్రతిది కూడా మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట వర్క్ చేయడానికి. ఈ 12 years లో ఎప్పుడైనా రిస్క్ జోన్ లోకి వెళ్ళారా ఉన్నప్పుడు, జాబ్ లో ఉన్నప్పుడు? అప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు ఏం చేశారంటే అక్కడ కొన్ని బాంబ్స్ అంటే వాటర్ లోనే పెట్టేవారంట. అంటే మా షిప్ లో యుక్రెయినియన్ చీఫ్ ఇంజనీర్ ఉండేవారు. అక్కడ ఏం చేశారంటే ఇప్పుడు యుక్రెయినియన్ షిప్స్ అటు వెళ్ళినప్పుడు కానీ, రష్యా వీటి వెళ్ళినప్పుడు కానీ షిప్స్ని అటాక్ చేయడానికి ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు ఆ బాంబ్స్ ఉంటాయి అనమాట, వాటర్లోనే పెడతారనమాట. అవి ఒకవేళ టచ్ అయితే మరి పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని హై రిస్క్ ఏరియా అంటారు కదా, అందులో ట్రావెల్ చేయడానికి అవ్వదు. ఒకసారి మేము వెళ్ళాం. సో హై రిస్క్ ఏరియా వెళ్ళినప్పుడు మాకు ఎక్స్ట్రా శాలరీస్ ఇవ్వాలి కదా. సో మేము కంపెనీకి అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అనమాట. అంటే మేము ఆల్రెడీ హై రిస్క్ ఏరియాలోనే ఉన్నాం. అడిగినప్పుడు మీరు లేరు, ఆ ఏరియా హై రిస్క్ ఏరియాలో లేదని చెప్పారనమాట. బట్ హై రిస్క్ లో ఉన్నాం. కొన్నిసార్లు చాలా టైమ్స్ అవుతుంటది, బట్ ఫైనల్లీ సేఫ్ గా. ఎన్ని దేశాలు తిరిగారు? కౌంట్ ఏమన్నా గుర్తుందా? కౌంట్ అంటే మోర్ దెన్ 50 కంట్రీస్ పైగా తిరిగారు. అంటే పోర్ట్ కి వెళ్ళినప్పుడు యూ విల్ విజిట్ కదా? ఖచ్చితంగా వెళ్తాం, ఫ్రీగానే వెళ్తాం మేము నార్మల్ గానే. సో మీకు వీసాలు ఏం అక్కర్లా? అంటే చాలా కంట్రీస్ కి అవసరం లేదు. ఓన్లీ అమెరికా గానీ ఆర్ యూరోప్ లో గానీ కొన్ని వీసాస్ ఉంటాయి. ముందుగానే కంపెనీ మాకు చేసి పంపించేస్తుంది అనమాట. సో పర్లేదు, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మాకు పాస్ ఉంటుంది. ఆ పాస్ తో వెళ్ళిపోతాం అనమాట మేము. సో షిప్ లో లైఫ్ బిగ్ బాస్ లా ఉంటది అని చెప్తున్నారు మీరు. ఏంటి నిజంగానే అలా ఉంటుందా బిగ్ బాస్ లో లాగా? అంతే కదా, ఇంకా బిగ్ బాస్ కంటే టఫే ఉంటుంది. బిగ్ బాస్ కంటే ఘోరంగా ఉంటుంది. బంధించేసి ఉంటారు ఒక షిప్ లో, నో కాల్స్. ఎప్పుడో ఒకసారి ఏం బిగ్ బాస్కి వెళ్ళే ప్లాన్ లో ఉన్నారని విన్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని. ఏంటి ఎందుకు అంత ఇంట్రెస్ట్ బిగ్ బాస్ లో? అది ఎలాగో అలవాటైంది, ఇది నాకు జుజుబి అనా? అలానే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ లో చాలా చూపిస్తుంటారు కదా. సో మా లైఫ్ దానికంటే టఫ్ లైఫ్ ఉంటుంది. సో మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అందులో అని నాకు అంటే ముందు నేను అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బిగ్ బాస్ చూడడం కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వన్స్ ఒక టూ సీజన్స్ చూసా, అప్పుడు దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. నెక్స్ట్ నా జాబ్ కూడా అలాంటి రిలేటెడ్ ఎక్కువ కదా, చాలా ఈజీ అనిపిస్తుంది మిగతా థింగ్స్ అన్ని కూడా నాకు. మర్చెంట్ నావీగా ఇష్టమా, సిక్కోలు సీమెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎక్కువ ఇష్టమా మీరు? అంటే మర్చెంట్ నావీ ఉంటేనే నేను ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా, ఎందుకంటే రెండు ఇష్టం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, రిటైర్మెంట్ వరకు అక్కడైనా? రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుందా? ప్రైవేట్ కాబట్టి అట్లాంటివి ఏమి ఉండవా? అసలు ఏమి ఉండవు. నార్మల్ గా రిటైర్మెంట్ అంటే కొన్ని కంపెనీస్ పిఎఫ్స్ కట్ అవుతాయి మాకు. సో అది లాస్ట్ లో ఇస్తారు. బట్ మిగతా రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి ఎక్స్ట్రా ఏమి ఉండవు, బెనిఫిట్స్ ఏమి ఉండవు. కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ ఏమంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్సే తీసుకోవడం.
ఓకే. అంతే. సో బిగ్ బాస్కి వెళ్ళడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? కంటెంట్ క్రియేషన్ అంతేనా? కాంటెంట్ క్రియేషన్ అంటే నాకు ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనే ఒక లాస్ట్ టైమే నేను ట్రై చేయాలనుకున్నా, జనరల్ ఆడియన్స్ చాలా మందికి ఇచ్చారు కదా, బట్ ఆ టైంలో కొంచెం బిజీలో ఉండే, నేను ఈ షిప్కి వెళ్తున్న బిజీలో ఉన్నా, అప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఒకవేళ ఛాన్స్ వస్తే ట్రై చేస్తా ఖచ్చితంగా. అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు రీల్స్లో, బాగుందా మనీ ఇటువైపు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా లైక్ కాంటెంట్ క్రియేషన్? నాకు బ్రాండ్ ప్రమోషన్ కంటే నేను నెట్కి స్పెండ్ చేసే అమౌంట్ ఎక్కువ అన్నమాట. అయ్యో, నాకు అక్కడ షిప్ లో ఉన్నప్పుడు 1 monthకి 10,000 అవుతుంది ఓన్లీ నెట్ కొనడానికనే. రీల్స్ అప్లోడ్ చేయడానికి మంత్లీ 10,000 అయిపోతుంది. సో అందరు నార్మల్ గా ఈ కంటెంట్ క్రియేషన్ కోసమని పెడుతున్నారు. 90 days కి 1,000 rupees అంటేనే అబ్బా అప్పుడే అయిపోయిందా 90 days అనిపిస్తుంది, అది ముత్తుకుంటూ ఉంటది అనమాట. సో ఇక్కడ ప్రమోషన్స్ అనేవి అంత మరీ ఎక్కువగా చేయలేదు, నేను చేసింది కూడా రీసెంట్ గానే కొద్దిగానే చేసా. ఓకే ఓకే. సో యూట్యూబ్ లో నాకు ఒకప్పుడు కొంచెం వచ్చేది, ఒక 15,000 అలా ఈజీ వచ్చేది నార్మల్ గా. ఇప్పుడు లాస్ట్ టైం నేను క్రూజ్ షిప్ లో వెళ్ళినప్పుడు అక్కడ యూట్యూబ్ పని చేయదు అనమాట, అప్లోడ్ చేయడానికి అయ్యేది కాదు. అయ్యా, సో అదే డౌన్ అయిపోయింది అనమాట కొంచెం, అంటే అందులో రావట్లేదు, వీడియోస్ పెడుతున్నా బట్ రావట్లేదు అందులో. ఓకే. సో ఓవరాల్ గా మర్చెంట్ నేవీ లైఫ్ అనేది ఎలా ఉంటది, అండ్ ఎవరైనా అంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏమని సలహా ఇస్తారు? వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? వెల్కమ్ చెప్తారా, లేకపోతే రాకని చెప్తారా, లేకపోతే ఇట్స్ యువర్ ఓన్ రిస్క్ అని చెప్తారా? అంటే రిస్క్ తీసుకుంటే రావాలని చెప్తా, రిస్క్ ఉంటేనే మనకి, రిస్క్ ఉంటేనే లైఫ్ లో రస్క్ ఉంటుందా? అదే డైలాగ్ చెప్పాలి. ఎందుకంటే రిస్క్ లేకుండా ఏదో ఈజీగా ఉంటుంది మంచి లైఫ్, వేరే వేరే కంట్రీస్ తిరగాలి అని అనుకుంటే, అంటే అక్కడికి వచ్చాక వేరే టఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఆ లైఫ్ ని నువ్వు దాటుకుంటూ ఉండగలవు అయితేనే రావాలి. అది అంటే ఎలా రావాలి అని చెప్పగలను కానీ, బట్ ఆ లైఫ్ లో రిస్క్ అనేది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయగలిగితే రావాలన్నమాట. లేదంటే అంత ఈజీ కాదు. అక్కడ చాలా కొన్నిసార్లు అసలు ఏం చెప్పలేము. మా లాస్ట్ షిప్ లోనే ఫైర్ అయిపోయింది మాకు, అంటే ఒక అబ్బాయి తెలుగు అతను అన్ఎక్స్పెక్టెడ్ గా ఫైర్ అయిపోయింది. మార్నింగ్ 7 o'clock అవుతుంది, ఆ టైంలో ఫైర్ అయింది. అప్పుడు ఫైర్ అలారం మాకు వస్తుంది కదా, అలారం వచ్చింది, ఫాల్స్ అలారం అని ఎవరో చెప్పి మళ్ళీ ఆపేశారనమాట అక్కడ నావిగేషన్ ఆఫీసర్. మళ్ళీ పడుకుని పోయాము, అంటే అప్పుడు కొంచెం పడుకునే టైంలోనూ కొంతమంది లేచి ఉన్నారు. సో మళ్ళీ వచ్చింది అలారం. అప్పుడు కూడా అది ఫాల్స్ క్యాబిన్ లో వస్తుంది కదా, అతను ఏం చేశారంటే మెస్ రూమ్కి వెళ్ళి ఉన్నారు అప్పటికే. సో ఆ టైంకి కొంచెం అలాంటివి ఎప్పుడైనా జరగవచ్చు అనమాట. అతను బయట ఉన్నారు అప్పుడు, ఆ రూమ్ అనేది కాలిపోయింది. సో అప్పటికే అక్కడ ఉండే క్రూ మెంబర్స్ అనేవి అటాక్ చేశారన్నమాట, ఆపేశారు దాన్ని. ఓకే. అండ్ షిప్ లో బై మిస్టేక్ ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ఫార్చునేట్లీ చనిపోతే అవి మీరు మరి 10 months ట్రావెల్ చేసినప్పుడు బాడీస్ ని కానీ వాళ్ళని కానీ ఏం చేస్తారు? సముద్రంలో పడేస్తారా, లేకపోతే పడేయడానికి అస్సలు ఉండదు, అస్సలు చేయకూడదు, ఫ్రీజ్ చేస్తారు. ఫ్రిడ్జెస్ ఉంటాయి కదా పెద్దవి చెప్పాం కదా, ఆ స్టోర్ లో పెడతారనమాట. పెట్టి దగ్గరలో ఉండే పోర్ట్కి వెళ్ళి ఏ కంట్రీలో మళ్ళీ వాళ్ళ డిక్లరేషన్ కూడా మొత్తం చూసుకోవాలి కదా, కస్టమ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అసలు ఎలా చనిపోయారు, నెక్స్ట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు దేని వల్ల చనిపోయారు, నార్మల్గా చనిపోయారా ఆర్ సూసైడ్ చేసుకున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ చెక్ చేసి తర్వాతని ఆ బాడీని మళ్ళీ ఇండియాకి పంపించడానికి ట్రై చేస్తారనమాట. ఎన్ని రోజులైనా అప్పుడు చనిపోయిన తర్వాత 1 month తర్వాత బాడీ వస్తుంది ఇంటికి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చినప్పుడు. ఇప్పుడు రీసెంట్ గా మా ఫ్రెండ్ మాతో ఉండే ఫ్రెండే చనిపోయాడు అనమాట గ్యాస్ ప్రాబ్లం వల్ల. అంటే వాళ్ళు వర్క్ చేయడానికి వెళ్ళారు, అక్కడ మనకి ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ ఉండదు, కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఆక్సిజన్ ఉండదు, బట్ అక్కడికి మేము వెళ్ళాలి కొన్నిసార్లు. ఎందుకంటే కానీ దానికి ప్రికాషన్స్ ముందే తీసుకుంటారు. కొంతమంది ఆఫీసర్స్ ఏం చేస్తారంటే ఆ ప్రికాషన్స్ స్కిప్ చేస్తారనమాట. చేసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. చనిపోయారు, నాకంటే చిన్న అనమాట. మళ్ళీ రిటర్న్ పంపించేసారు 1 month తర్వాత ఇలా వచ్చింది. 1 month తర్వాత అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూనే ఉంటారు కదా. ఇంకా లాస్ట్ ఇయర్ ఇంకొక అబ్బాయి సముద్రంలో పడి చనిపోయాడు. ఎందుకు అంటే లైక్ చనిపోతే షిప్ వెళ్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళని మనం పిక్ చేయలేం కదా, చేయలేరా? ఇంకా రెస్క్యూ టీమ్ లాగా కూడా ఏమి ఉండదు, మేమే చేయాలి రెస్క్యూ టీమ్, బట్ అప్పటికి షిప్ ఆపలేం కదా, వెంటనే ఆపలేం. సో వెళ్తుంటది, దానికి ఒక మెథడ్, ఆ బాడీ ఎంత ఇంకా ట్రై చేస్తారు వెతకడానికి, బట్ దొరికే ఛాన్స్ తక్కువ, చాలా తక్కువ కదా. ఒకవేళ నైట్ టైం పడిపోయి ఎవరైనా చూస్తే వెంటనే చూస్తున్నప్పుడు కూడా ఏం చేస్తారు, షిప్ వెళ్తున్న కొద్ది ఆ బాడీ అలా దూరం అయిపోతుంటది కదా. సో కొంతమంది అంటే పడిపోయిన తర్వాత బ్రతకడం అంటే చాలా రేర్ అనమాట, 1% అలా దొరికే ఛాన్స్. ఎలా ఉంటుంది అప్పుడు? అంటే ఆ టైంలో మీ ఎమోషనల్ స్టేటస్ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, అంటే నావిగేషన్ ఆఫీసర్ తన పని తను చేయాలి, ఇంజనీర్స్ తన పని, మీరు మీ పని చేయాలి, అంటే ఎమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలాంటివన్నీ చూసినప్పుడు స్ట్రాంగ్ ఉండే వాళ్ళే ఇందులోకి రావాలి. ఆ స్ట్రాంగ్ మెయిన్ థింగ్ అదే ఇందులో అసలు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలన్నమాట. ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏం అవుతుందో జరుగుతుందో అస్సలు తెలియదు, అస్సలు
అస్సలు గెస్ట్ చేయలేం. మధ్యరాత్రిలో పడుకున్నప్పుడు కూడా అలారం రావచ్చు, ఏం జరిగి వెంటనే మేము వేకప్ అవ్వాలి. 2 minutes లో మేము ఆ జాబ్కి వెళ్ళే, అంటే కొంతమంది ఫైర్ అయ్యింది అనుకో, ఆ ఫైర్ కి మేమే చేయాలి, వేరే వాళ్ళు చేయరు కదా. ఇప్పుడు ల్యాండ్ లో అయినప్పుడు ఎవరో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వస్తారు చేస్తారు, బట్ అక్కడ మేము ప్రతిదీ మేమే చేయాలన్నమాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేమే చూసుకోవాలి. ఇప్పుడు ఫైర్ అయినప్పుడు కొంతమంది కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఈ మనం ఫైర్ మ్యాన్ అవుట్ ఫిట్స్ అని ఉంటాయి కదా, 2 minutes లోనే వేసుకోవాలన్నమాట. అప్పటికి అంత నిద్రలో ఉన్నప్పుడు కూడాను మేము వెళ్ళి మొత్తం వేసుకొని ఇవన్నీ చేసి ఫైర్ అటెంటివ్ లో అలర్ట్ గానే ఉండాలి. ఇప్పుడు నార్మల్ గా అందరూ 10 hours వర్క్ చేస్తారు, బట్ మేము 24 hours వర్క్ చేస్తున్నట్టే. ఎప్పుడైనా అనిపిస్తుంది ఎందుకు అబ్బా ఈ జాబ్, ఇంటికి వెళ్ళిపోదాము అని అనిపిస్తుంది, బట్ మనకి ఇక్కడ అంత ఆపర్చునిటీస్, సాలరీస్ మనం చదువుకునే స్టడీకి వచ్చే ఛాన్స్ లేదని నేను అనుకుంటాను. ఓకే, సో ఒక ప్యాషనేట్ గా ఉండిపోయారు, అండ్ అదే ఇంకా అలవాటు, ఏదైనా అదే చేస్తాం. సినిమా వాళ్ళలాగా సినిమా ఫ్లాప్ అయినా సినిమా తీస్తాము, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీస్తాం అన్నట్టుగా రిస్క్ వచ్చినా డేంజర్ వచ్చినా మాకు తెలిసింది ఇది ఒక పని శ్రీకాకుళంలో పోర్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళకి, కాబట్టి ఇదే చేస్తాము అని. చాలా మంది అంటే ఇప్పుడు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇందులోనే రావడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ బయట తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో మంచి హై పెయిడ్ సాలరీ. అంటే మా వాళ్ళకి ఎలా వెళ్ళాలని తెలుసు కదా, సో ఈ రూట్ తెలియడం వల్ల వాళ్ళు వస్తున్నారు. కొంతమంది ఇందులో మోసపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనమాట. స్టార్టింగ్ లో ఇప్పుడు ఇందులో ఎంట్రీ అవ్వాలని మినిమం 10 lakhs ఉండాలి, అంత ఈజీగా వెళ్ళడం కూడా కాదు. ఓకే, సో మనీ ఇచ్చి అంటే కొంత టాలెంట్ ఉండి కూడా వెళ్ళొచ్చు, అయినప్పటికీ 6 to 7 lakhs ఉండాలి ఖచ్చితంగా. ఆర్ ఏజెంట్స్ ద్వారా వెళ్తే ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు మోసం చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది అలా నమ్మి కూడా వచ్చేస్తుంటారు అనమాట. ఎక్కడైనా ఉంది, ఇక్కడ అబ్రాడ్ లో ఎడ్యుకేషన్ అయినా, ఇక్కడ స్టేట్ లో ఎడ్యుకేషన్ అయినా సేమ్ ఉంది. సో ఓవరాల్ గా సిక్కోలు సీమెన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి ఏం చెప్తారు? అంటే దేని గురించి ఏదైనా మీకు ఏం చెప్పాలనుకున్నారు? ఫస్ట్ టైం కదా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడము, సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదా చూస్తున్న ఆడియన్స్ కి, మర్చెంట్ నేవీలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా మెసేజ్? అంటే ఓవరాల్ నా వీడియోస్ లో అందరికీ చెప్పేసా ఏం చేయాలన్నా, ఎలా జాయిన్ అవ్వాలన్నా, నేను చేసే హెల్పింగ్ థింగ్స్ కానీ చాలా. సో ప్రతిది కూడా అంటే వీడియోస్ లో అప్డేట్ ఇస్తూనే ఉన్నా. సో అందరికి ఒకవేళ రావాలనుకుంటే అంటే ఖచ్చితంగా అంటే ఎలా వెళ్ళాలి అంటే చాలా మంది ఆన్లైన్లో చూసి నమ్మి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అందులో నమ్మి అమౌంట్ కట్టి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మేము జాబ్ ఇచ్చేస్తాం, ట్రైనింగ్ చేసేస్తాం అంటుంటారు. అవి నమ్మి కూడా నాకు చాలా మెసేజ్లు వస్తుంటాయి, అన్న వీళ్ళకి ఇంత డబ్బులు కట్టాము. సో వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరినో బ్లైండ్ గా నమ్మి వెళ్ళిపోకుండా మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ట్రై చేయడం బెస్ట్ అనమాట. ఎలా వెళ్ళాలి అంటే ఇది మంచిదా, ప్రాపర్ వేలో వెళ్తున్నామా లేదా చెక్ చేసుకొని జాయిన్ అవ్వడం మంచిది అనమాట. కొంతమంది అంటే షిప్ లో వెళ్తున్నప్పుడు ఆఫీసర్స్ కానీ క్రూ పీపుల్ కానీ మిస్ అయిపోతూ ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా. ఎందుకు మిస్ అవుతారు? అంటే మిస్సింగ్ కేసులు నమోదైనా కూడా ఇంకా వాళ్ళు ఎప్పటికీ రాలేరు, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ వెయిట్ చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు మిస్ అవుతారు? అదొక మిస్టరీనా? అంటే మిస్ అవ్వడం అనేది లైక్ అంటే వాళ్ళ మైండ్ సెట్, కొంతమంది ఫ్రెష్గా జాబ్కి వస్తారు కదా, లైక్ ఫ్రెష్ స్టూడెంట్స్ ట్రైనింగ్ చేసుకుని డైరెక్ట్ జాబ్కి వచ్చినప్పుడు అక్కడ టఫ్ లైఫ్ ఉంటుంది. సో ఆ టైంలో ఆ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేరు కొంతమంది. అంటే వాళ్ళ మైండ్ సెట్ కొంచెం చిన్నగా ఉండి ఆఫీసర్స్ ప్రెషర్ పెడతారు వర్క్ గురించి. సో ఆర్ చిన్న ఇష్యూస్ వేరే వాళ్ళతో అయినప్పుడు అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఈ మిస్సింగ్ కేసెస్ వస్తాయి అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అక్కడ ఉండడం కానీ, ఆర్ ఇక్కడ షిప్లో కొంతమంది పెట్టే ప్రెషర్ కానీ. సో అలాంటి వాళ్ళ వల్ల వీళ్ళ మైండ్ కొంచెం అప్సెట్ అయ్యి సూసైడ్ చేసుకుని అలానే మిస్ అవుతారు. వర్కింగ్ చేస్తూ పడిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, అంటే మీరు రీసెంట్ గా ఒక రీల్ లో కూడా చెప్పారు ఒక ఆఫీసర్ మిస్ అయ్యారు అని. ఇదే కేసు అయి ఉంటుందా? సూసైడ్ కేసు అయి ఉంటుందా? అంటే ఇలాంటి కేసెస్ వల్లే మిస్ అవుతారు. అంటే వర్క్ చేస్తూ పడిపోయే వాళ్ళు ఒక 5% ఉంటారు, చాలా తక్కువ. పడిపోయినా మీకు తెలిసిపోద్ది కదా రీజన్ ఇది అని. పడిపోతే అంటే మనకి వెంటనే తెలియదు కదా అబ్బాయి ఎక్కడ వర్క్ చేస్తున్నాడు అని. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది మొత్తం ఇన్వెస్టిగేషన్. వెంటనే తెలియదు కాబట్టి మనం పట్టుకోలేము. బట్ వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆఫీసర్ ఒక్కొక్క మైండ్ ఉన్నప్పుడు ఉంటది. వాళ్ళు ఇలాంటి కొంచెం ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు వీక్ అయిపోయి అన్ని డిపార్ట్మెంట్ లో ఉంటది ఇది. బట్ అక్కడ ఈజీ, అంటే ఇప్పుడు పడిపోతే చనిపోవచ్చు కదా. మిగతా దాంట్లో ఎక్కడికి వెళ్ళి ఏదైనా సూసైడ్ చేసుకోవాలి కష్టం. అక్కడ ఎవరు ఉండరు, ఒక్క 1 minute లో ఇలా జంప్ చేస్తే అయిపోయింది. ఎప్పుడైనా అలాంటి థాట్స్ వచ్చాయి మీకు? నేను అంత ఈజీ, అంత స్ట్రాంగ్ కదా. వెరీ స్ట్రాంగ్ బాడీ, స్టీల్ బాడీ, స్టీమన్ కాదు స్టీల్ మెన్ అని చెప్పాలి మీరు. అంతేనా? స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి అంత ఈజీగా కంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు, అందరికి చాలా ఇన్ఫర్మేషన్ చేయడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ మాకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి, మా వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ. అందులో మళ్ళీ నేను సెపరేట్ గా కంటెంట్ క్రియేషన్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఓన్ గా చేయాలన్నట్టు ఇవన్నీ. కానీ మొత్తానికి మంచిగా సముద్రపు అందాలన్నీ చూపిస్తూ ఉన్నారు. భలే అనిపించింది అసలు మాకు.